దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతల గ్రంథం 16:18. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ పక్షాన గొప్ప కార్యములు ప్రభు జరిగించి జయమని గురించి శాంతి సమాధానం అనుగ్రహించునుగాక. దేవదేవుడు తన సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించి మీకు విజయవంతమైన కార్యాలతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు అహంకారములను ఎదిరించి దీనులేల కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడు. అందుకే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచునని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. హాగారు ఒక దాసి, ఇంటి పనులు చేయుటకు ఈ దాసిని సారా పెట్టుకున్నది. చాలా సంవత్సరములు ఈ హాగారు దాసిగా ఉండెను. కానీ ఒక దినమున అదృష్టము తగిలెను. అబ్రాహామునకు దీర్ఘకాలం సంతానం లేనందున ఆమె యజమానురాలు సారా ఆమెను అబ్రాహామునికి ఇచ్చెను. అంతేకాదు, నాకు బిడ్డలు కలుగకుండా దేవుడు నా గర్భం మూసిన్నాడు. నా దాసితో కూడా సైనించుము, నా ఇల్లు కట్టబడునని ప్రోత్సహించాను. సారా మాటలు అబ్రాహాము ఆలకించినందున ఆమె గర్భవతి ఇస్మాయిల్ను కనెను. అయితే ఆ తరువాత ఆమె తన యజమానురాలిని అల్పంగా చూచుటకు మొదలుపెట్టాను. దేవదేవుని బిడ్డలారా, దేవదేవుడు మనకిచ్చిన తలాంతును మనం తక్కువ చేసి చూసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. మనం ప్రభు మీద ఎల్లప్పుడూ విశ్వాస వీరులమై, ప్రార్థనాయుధులమై, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే హాగారు దృష్టిలో నీచురాలుగా కనబడిందో అప్పుడే సారా ఆమెను కఠినంగా శిక్షించసాగాను. అప్పుడు హాగారు ఇంటి నుండి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడాను. గర్భిణీగా నుండి నన్ను అరణ్యంలో కన్నీళ్లు విడిచిచూ నడిచాను. ఎంత భయంకరమైన పరిస్థితి! అబ్రాహాము ఇంట అణిగి మునిగి ఉండవలసిన హాగారు ఎందుకు అరణ్యంలో తిరగవలసి వచ్చాను? ఎందుకు కన్నీటి మార్గంలో నడవలసి వచ్చాను? కేవలం ఆమెకుండిన అహంకారమే. దానికి కారణం అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరకాటాలే. దేవుని బిడ్డలారా, నేడు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. పడిపోటకు ముందు అహంకారమైన మనసుతోనే నడిచి అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, అనేకుల జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి విజయవంతన కార్యం చేయగల గొప్ప దేవుడు. కొందరు రక్షణ పొందినప్పుడు ప్రభు వారికి దర్శన వరము, ప్రవచన వరములను ఇచ్చుచున్నాడు. వరములను పొందిన వెంటనే వారు గర్విష్ఠులుగా మారిపోతున్నారు. చాలా సంవత్సరముల నుండి త్యాగంతో సేవ చేయు పరిశుద్ధులందరినీ తునీకరించుట మొదలు పెడుతున్నారు. బైబిల్ వాక్యములకు ప్రాముఖ్యత ఇచ్చుట కన్నా తమ అనుభవములకు ప్రాముఖ్యత ఇచ్చి తుదకు కృప నుండి జారిపోవచ్చున్న వారు ఈ దినాల్లో అనేకులు ఉన్నారు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రభునందు నిరీక్షణ, విశ్వాసం కలిగి మన జీవితాలు కొనసాగిస్తూ ఉండాలి. హాగారు అరణ్యంలో నీరు దొరకక అల్లాడుచుండగా దేవుని దూత కనబడి, నీవు నీ యజమానురాలి దగ్గరకు వెళ్ళి ఆమె చేతి కింద అణగియుండుము అని సలహా ఇచ్చాను. జయముగల దేవుని బిడ్డ, మీరు దేవునికి మాత్రం కాదు, దేవుని సేవకులకును పరిశుద్ధులకును లోబడి ఉండినప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీరు తప్పక పొందగలరు. ఆపద రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయమున్నని సామెతలు 18:12 తెలియపరుస్తున్న సత్యం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించి, బలపరిచి, స్థిరపరిచి మీకు జయమివ్వగల గొప్ప దేవుడు. బాధపడకు, ఆఖరి నిమిషంలోనైనా నీకోసం దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మకంగా ఉండండి. నీ ప్రార్థనకు జవాబు రాలేదని విసిగిపోవద్దు. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం ఏమాత్రము చేయడు, ఎంత మాత్రము కూడా చేయడు. ఇలాంటి గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మీకుండగా దిగులు చెందక ఆ జీవాధిపతికి మనసారా ప్రార్థించండి. అహంకారాన్ని దూరం పెట్టండి, గర్వాన్ని దూరం పెట్టండి, ప్రభువుకి దగ్గర అవ్వండి. ప్రభు మీతో నిలిచిగాక, మీ పక్షాన కార్యం జరిగించునుగాక. ప్రభు మీకు తోడై మిమ్మల్ని బలపరిచి విజయవంతన ప్రతి కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, అద్వితీయ సత్య స్వరూప ఇమానుయేలు ప్రియకర్త, నీకు స్తోత్రాలు. నీ కుమారుడిని యేసు నామములో ఉదయకాల దీవులు మాకు దయచేయండి.
ఉదయకాలం మీ అభిషేకం మాకు దయచాను. శోధన కీడు మమ్మల్ని తప్పించి రక్షించి, గర్వము అహంకారం మాలో ఉండకుండా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకు శిలువ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, శిలువ రక్తం చేత శుద్ధీకరించి మాకు జయ విజయాలు దయచేసి సదా మీ కృపలో విస్తరింపజేసి ఫలింపచేయమని యేసయ్య సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.